సార్ టాలీవుడ్‌లో సక్సెస్ రేట్ కేవలం 5% ఉంది. ఇంతలా సినిమాలు ఫెయిల్ అవ్వడానికి కారణాలేంటి? నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ పర్సంటేజ్ తగ్గుతుంది. అంటే యాక్చువల్‌గా ఓ 10 ఫిల్మ్స్ ఉంటాయి. జనరల్‌గా హిట్ అయ్యి గానీ, యావరేజ్ గానీ, కాస్ట్ కవర్ అయ్యి గానీ, సూపర్ హిట్లు గానీ కలిపి ఒక 10 సినిమాలు ఉంటాయి సంవత్సరానికి ఎప్పుడైనా గానీ. 10-12 సినిమాల మధ్య ఉంటాయి. వేరీస్ అప్పుడప్పుడు. సో అది ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ పెరిగినాయి కాబట్టి 5% అయింది. 200 సినిమాలు పైన రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు 5%కి వచ్చింది. ఇంతకుముందు 10% లాగా కనపడేది. ఎందుకంటే అప్పుడు 100 సినిమాలు రిలీజ్ అయ్యాయి కాబట్టి. సార్ ఎందుకు సార్ సక్సెస్ రేట్ అంటే తగ్గుతుంది? ఎక్కువ మనం ఇంత కష్టపడి ఇంత సినిమా తీస్తుంటాం కదా! ఎందుకు సక్సెస్ రేట్ తగ్గుతుంది? సక్సెస్ రేట్ తగ్గట్లేదు. నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి తగ్గుతుంది. అంతే తప్ప సినిమాలు నెంబర్ ఆఫ్ హిట్లు అంతే ఉంటున్నాయి. 10-12 ఉంటున్నాయి. అంతకంటే మంచి సినిమాలు మనం తీయలేకపోతున్నాం. ఎందుకు తగ్గుతుందంటే మనం తీసే సినిమాలను బట్టి ఉంటుంది. మనం మంచి సినిమాలు తీస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం నీకు బాహుబలి నుంచి లెక్క తీసుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఫిల్మ్ బెటర్గా అనుకున్న సినిమా ప్రతిదీ ఆడతానే వస్తుంది. అంటే డిఫరెంట్ ఫిల్మ్స్ తీస్తుంటే ఆడుతున్నాయి. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కూడా తీసుకో. నీకు అష్టాచమ్మా తీసుకో, ఉయ్యాల జంపాలు తీసుకో, అటువంటి ఏదన్నా రాజుగారి గది తీసుకో, ఏది తీసుకున్నా కానీ కొత్తగా వెరైటీగా ఉంది అనుకున్న సినిమాల్లో ప్రేమ కథా చిత్రం ఈ రోజుల్లో చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉంటాయి. ఇటువంటి సినిమాలన్నీ డిఫరెంట్గా ఉంటే డిఫరెంట్గా ఆడుతున్నాయి, సినిమాలు ఆడతాయి. సో మనం తీసే విధానాన్ని బట్టి ఉంటుంది. మన బొమ్మరిల్లు ఇది బాహుబలి వచ్చింది, ఇది కొత్తగా కనపడిన జనానికి 500 కోట్లు చేశారు. సో అట్లా తర్వాత శ్రీమంతుడు వచ్చింది 100 కోట్లు చేశారు. సో ఆడే సినిమాలు ఆడుతూనే ఉంటాయి. అంటే నువ్వు తీయటాన్ని బట్టి ఉంటుంది. సార్ ప్రస్తుతం టాలీవుడ్ వ్యవస్థలో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు అంటున్నారు. గతంలో స్పీడ్ ఉన్నాడు, లోఫర్ ఇలా డిస్ట్రిబ్యూటర్లు ఎలా నష్టపోతున్నారు? వీళ్ళ నష్టాల నుండి ఎలా బయటపడాలి? నష్టపోవటం అంటే ఇప్పుడు ఏ సినిమాకైనా తెలుగు సినిమాకి ఒక రేంజ్ ఉంటుంది. గతంలో 30-40-50 కోట్ల మించి సినిమాలు వచ్చాయి కాదు. పోకిరి వచ్చేదాకా 40 కోట్లు రావటం ఎక్కువ అనుకున్నాం. మగధీర వచ్చేదాకా డబ్బులు 80 కోట్లు అనేది మనం చూడాలి. 80 కోట్లు చేసింది ఆ సినిమా. అట్లాగే అమ్మో అరుంధతి 60 కోట్లు చేసింది. సో అప్పుడు దాకా 60 కోట్లు చేస్తాయి, 80 కోట్లు చేస్తాయి అనేది మనకు తెలియదు. సో అక్కడి నుంచి మన పొటెన్షియాలిటీ తెలిసి 80 కోట్లకి వెళ్ళాం. 80 కోట్లకి వెళ్తే ఏమైంది? మగధీర 80 కోట్లు చేస్తే ప్రతి హీరో సినిమా 80 కోట్లకి అమ్మాలి అనుకుంటున్నారు, కొనుక్కోవాలని డిస్ట్రిబ్యూటర్లు వస్తున్నారు. సో ఆ హీరో పొటెన్షియాలిటీ ఎంతో తెలుసుకుని కదా కొనుక్కోవాలి వీళ్ళు. పొటెన్షియాలిటీ తెలుసుకోకుండా కొనుక్కుని పోయినాయి అంటే ఎవడది బాధ్యుడు దానికి? ఇప్పుడు బాహుబలి 500 కోట్లు చేసింది కాబట్టి 500 కోట్లకి నేను కొనుక్కుంటాను, ఎవరిదో సినిమాను కొనుక్కుంటానంటే బాహుబలికి వచ్చే వాల్యూ ప్రతి సినిమాకి రాదు. శ్రీమంతుడికి ఉన్న వాల్యూ ప్రతి సినిమాకి రాదు. శ్రీమంతుడు 100 కోట్లు చేస్తే పక్కనోడి సినిమా 100 కోట్లు కొనాలని మనం అనుకోవడం తప్పు. పక్కనోడి సినిమా ఎంత చేసింది, ప్రీవియస్ ఫిల్మ్ ఎంత చేసింది, దానికంటే ఒక 10% తగ్గించుకొని తీసుకోవాలా హిట్ సినిమాకి. ఫ్లాప్ అయితే ఏమవుతామని ఆలోచించుకోవాల్సింది బయ్యర్లు. అందుకని వాళ్ళు ఆలోచించకుండా కొనుక్కొని పోయిందంటే ఎవరు బాధ్యులు? వాళ్ళు కదా ఎగబడి కొంటున్నారు. వీళ్ళకి వెళ్ళి బాబు నువ్వు కొనపోతే నేను చచ్చిపోతాను ఎవరు ప్రొడ్యూసర్ అడగట్లేదు. అంటే డిస్ట్రిబ్యూటర్లు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి సార్. డిస్ట్రిబ్యూటరే జాగ్రత్త తీసుకోవాలి, డబ్బు వాళ్ళది కాబట్టి. నాది కాదు పోతే పక్క థియేటర్ ఎగ్జిబిటర్ పోతాడు అనుకుని కొనుక్కుంటే దానికి ఎగ్జిబిటర్లు బాధ్యులు అవుతారు. ఎగ్జిబిటర్లు అడ్వాన్సులు ఇచ్చినందుకు వాళ్ళు బాధ్యులు అవుతారు, లేకపోతే షేర్ గ్యారంటీలు ఇచ్చినందుకు వాళ్ళు బాధ్యులు అవుతారు. సో ఎవరికైనా కానీ ఆ సినిమా మీద మోజుతో వాళ్ళు చేసుకునే తప్పు వాళ్ళు భస్మాసురుడు హస్తం పెట్టుకుంటున్నారు వాళ్ళ చేతి తల మీద వాళ్ళు. దీనికి ఒకళ్ళు బాధ్యులు అనేది కాదు. దానివల్ల ఏమవుతుంది? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. ఇక్కడ అనుకోకుండా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగటం వలన రేట్లు పెరుగుతున్నాయి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్షన్ పెరగట్లా. రెమ్యునరేషన్స్ పెంచుకుంటా పోయి కాస్ట్ పెరిగిందని ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నాం. అంటే నష్టాల నుండి ఎలా బయటపడతారు? ముఖ్యంగా నష్టాల నుంచి వాళ్ళు తెలివితేటలుగా చేస్తే వాళ్ళు సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు గొర్రె కషాయవాడిని నమ్మింది అన్నారే, అట్లా నమ్మటం మానేసిన రోజున బయటపడతారు వాళ్ళు. డిస్ట్రిబ్యూటర్స్ ప్రెసిడెంట్ చెప్పిన మాట, ఆయన చెప్పిన మాట చెప్తున్నాను. అంటే సార్ ఈ ముఖ్యంగా ఈ వ్యవస్థ కొంచెం మారాలా సార్? సిస్టమ్ 100% మారాలి. సినిమా చూసి కొంటాం, తెలుసుకుని కొంటాం. ఇటు కథ తెలుసుకున్నా కొనాలి, సినిమా చూసన్నా కొనాలి. ఏమీ లేకుండా పలానా హీరో పలానా డైరెక్టర్ కాంబినేషన్ ఉంటే మనకు ఆడేస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి, అది కూడా పక్కనోడు ఎవడన్నా కొనేస్తాడేమో, ఆడికంటే ఎక్కువ రేటు పెట్టి నేను కొనుక్కుందాం అని పోటీలు పడి ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూ కొంటే ఇట్లాగే అవుతుంది సినిమా. తెలుగు సినిమాలో కథలన్నీ హీరో చుట్టూనే తిరుగుతాయి, కథనం ముఖ్యం కదా మరి. ఎందుకు ఏక ఎవరి చుట్టూ తిరిగింది, అరుంధతి ఎవరి చుట్టూ తిరిగింది, ఏం లేదు. వాళ్ళ మీద వెళ్ళే సినిమాలు వాళ్ళ సినిమా మీద వెళ్తూ ఉంటాయి. అంటే సినిమాకి ఇది అని కాదు, బట్ జనరల్గా ఏంటంటే ఈ సినిమానే కాదు, ప్రపంచంలో ఏ సినిమా అయినా హీరో ఓరియంటెడ్, హీరో మీద బేస్ అయ్యే ఉంటాయి సినిమాలన్నీ. సో ఆటోమేటిక్గా ఏదో కొన్ని సినిమాలు మాత్రం మామూలు కొన్ని సబ్జెక్ట్స్ మీద వస్తాయి, కొన్ని వస్తువుల మీద ఉంటాయి. ఈగ మీద వచ్చినట్టు, లేకపోతే స్త్రీల మీద వచ్చినట్టు అరుంధతి లాంటివి వస్తూ ఉంటాయి కొన్ని. టాలీవుడ్లో సక్సెస్ పరంగా పెరగకపోవడం కథనంలో కూడా ఫెయిల్ అవుతున్నాం అంటారా? డెఫినెట్గా ఫెయిల్ అవుతున్నాం. మన కథనం ఉంటే ఎప్పుడు సక్సెస్ అవుతుంది, ఏ సినిమా అయినా సక్సెస్ అవుతుంది. అది లేకపోవటమే మనకి ఫెయిల్యూర్ డెఫినెట్గా.